అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, ఏదైనా ఒక పని మొదలెట్టాలని అంటే, ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని అంటే, నా వల్ల ఏమవుతుంది, నాకు అంత సీన్ ఉందా, నేను చేయగలనా అనేటువంటి అనుమానం, ఆ సెల్ఫ్ డౌట్ అనేది మనిషికి ఉంటుంది. దాన్ని ఏ రకంగా అధిగమించాలన్న దాని గురించి మనం ఈరోజు మాట్లాడదాం. మనిషి ఒక లక్ష్యంతో ముందుకెళ్ళాలి. ఆ లక్ష్య నిర్దేశంలో చాలా జాగ్రత్త వహించి, నీకున్నటువంటి ఇష్టాలకు అనుగుణంగా, నీ అభిరుచులకు అనుగుణంగా ఏ లక్ష్యాన్ని అయితే నువ్వు ఇష్టపడి చేయగలుగుతావో, మధ్యలో కష్టాలు ఎదురైనా దాన్ని తట్టుకొని నిలబడగలుగుతావో, అటువంటి లక్ష్యాన్ని మనం నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం మనిషి ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం చేసేటటువంటి క్రమంలో చాలా రకాలైనటువంటి అనుమానాలు వస్తాయి. నేను ఆ స్థాయిలో ప్రయత్నం చేయగలనా, నేను కష్టపడి అది సాధించగలనా, నా దగ్గర అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా, నాకు అంత సీన్ ఉందా, లేదా నాకున్నటువంటి ఈ ఆర్థిక పరిస్థితికి, లేదా నాకున్నటువంటి కుటుంబ సపోర్ట్కి, నాకున్నటువంటి ఈ పరిస్థితులకి, లేదా స్నేహితుల యొక్క సహాయ సహకారాలకి నేను ఇది సాధించగలనా, చేయగలనా అనేటువంటి అపనమ్మకం అనేది మనిషికి ఉంటుంది. దీనన్నిటికీ కూడా సమాధానం ఏంటంటే, మనిషి స్వయం కృషితో కనుక ప్రయత్నం చేస్తే, కష్టపడితే అన్నిటినీ మనం సాధించగలుగుతాం. ఈ జీవితం నీది. ఇందులో ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు, సుఖాలు, లాభాలు, విజయాలు, అపజయాలు అన్నీ కూడా నీయే. ఇదొక్కటే నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ ఎవరో ఏదో చేస్తారని, ఏదో సహాయ సహకారాలు అందిస్తారని, ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా నాతోనే ఉంటారు, నా కూడానే ఉంటారని, లేదా ఈ రోజు ఉన్నటువంటి ఈ కుటుంబం అలాగే ఉంటుందని, లేదా ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి ఇలాగే ఉంటుందనేటువంటి భావన మనిషి ఖచ్చితంగా విడిచిపెట్టాలి. మనిషి కష్టాన్ని కనుక నమ్ముకుంటే, తను నమ్ముకుంటే ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే, మనిషికి ఉన్నటువంటి అపనమ్మకం, అలాగే ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడిపోయేటటువంటి తత్వం. ఇదే మనిషి యొక్క అపజయానికి ప్రధానమైనటువంటి కారణం. ఈరోజు మనుషుల పరిస్థితి ఎప్పుడు ఎవరు ఎక్కడుంటారో, ఎవరితో ఉంటారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది. బంధాలు ఎప్పుడు తెగిపోతాయో, లేదా ఏ బంధం కొత్తగా కలుస్తుందో, ఆ కలిసినటువంటి బంధం ఎంతకాలం నిలబడుతుందో కూడా తెలియని పరిస్థితి. కుటుంబ పరిస్థితులు అలా ఉన్నప్పుడు ఇక బయట ఉన్నటువంటి వ్యాపార సంబంధాలు ఎంతవరకు బాగుంటాయి, స్నేహితులు ఎంతవరకు ఉంటారు, కొలీగ్స్ ఎంతవరకు ఉంటారు, ఒకసారి ఆలోచన చేయండి. కష్టమైనా నష్టమైనా ఏదైనా నువ్వే భరించాలనేటువంటి ఆ విధమైనటువంటి ఆలోచన దానికి మనిషి ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. ఏదో ఒక రోజున మనకు వాస్తవం బోధపడే పరిస్థితి ఉంటుంది. ఆ బోధపడేటంత వరకు కాకుండా ముందుగానే మనం తెలుసుకోగలిగితే, ఏది ఎవరికి శాశ్వతం కాదు, మన కష్టం మనది, మన ఎదుగుదల మనది, మన కృషే మన గెలిపిస్తుంది అనేటువంటి నమ్మకానికి మనిషి వచ్చి స్వయం కృషితో కనుక ప్రయత్నం చేస్తే, ఈ స్వయం కృషితో ప్రయత్నం చేయాలి అని అంటే బలమైనటువంటి కోరిక ఉండాలి. నేను ఎదగాలి, నేను ఉన్నటువంటి ఈ స్థితి ఎప్పుడు ఇలా ఉండడానికి వీల్లేదు, నేను ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అనేటువంటి కసి పట్టుదల ఉండాలి. పేదరికం గురించి ఎట్టి పరిస్థితులు భయపడాల్సిన అవసరం లేదు. పేదరికం అనేది మనిషిని కృంగదీసేదిలా ఉండకూడదు. పేదరికం మనిషిలో ఒక స్ఫూర్తిని నింపేదిలా ఉండాలి, ఒక కసి పట్టుదలని పెంచేదిగా ఉండాలి. ఈ పేదరికాన్ని నేను జయించాలి అనేటువంటి తపనతో ప్రయత్నం చేసేలా ఉండాలి. మనకు అనిపిస్తూ ఉంటుంది డబ్బున్న వాళ్ళు చాలా బాగుంటారని, వాళ్ళకి ఏ విధమైనటువంటి కష్ట ఇబ్బందులు ఉండవని. డబ్బు మనిషికి ఏమి అవ్వదు, జస్ట్ అనుభూతిని ఇస్తుంది. మనిషికి పేదరికం అనుభవాన్ని ఇస్తుంది. పేదరికం ఎప్పుడైతే ఉందో ఆ రోజే నువ్వు కొత్త విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తావు, ఆ రోజే ఎదగడానికి ప్రయత్నం చేస్తావు, సృజనాత్మకంగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తావు. కొత్త పద్ధతుల్లో ఏం చేస్తే నువ్వు ఎదుగుతావో ఆ విధంగా నీ యొక్క మైండ్ సెట్ మారుతూ ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకొని గొప్ప జ్ఞానాన్ని సంపాదించడానికి పేదరికమే ప్రధానమైన కారణం. అందుకని పేదరికాన్ని గురించి ఇప్పుడు తక్కువగా అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రయత్నం చేయండి, కృషితో ప్రయత్నం చేయండి. ఏదో ఉట్టిన రావాలి, ఎవరో ఇవ్వాలి, ఏదో చేయాలి, వాళ్ళ మీద ఆధారపడాలి, వీళ్ళ మీద ఆధారపడాలన్న ఆలోచన మానేయండి. అత్యంత సాధారణమైనటువంటి వ్యక్తులు గొప్ప వ్యక్తులుగా తయారైనటువంటి చరిత్రలు ఎన్నో ఉన్నాయి మనకి. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒకసారి చూసుకుంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళారు, అబ్దుల్ కలాం గారు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదగగలిగారు. ఎంతోమంది క్రీడాకారులు, ఎంతోమంది ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ కూడా సాధారణమైనటువంటి జీవితం నుంచి అసాధారణమైనటువంటి వ్యక్తులుగా ఎదిగిన వాళ్ళే. వీళ్ళు నమ్ముకున్నది కష్టాన్ని నమ్ముకున్నారు, తెలివితేటలు నమ్ముకున్నారు,
చక్కగా చదువుకున్నారు, ప్రయోజకులయ్యారు, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులుగా తయారయ్యారు, దేశం కోసం పనిచేసేటటువంటి వ్యక్తులుగా ఉన్నారు. కాబట్టి సమాజ హితం కోరినటువంటి ఎవరైనా సరే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు అనడానికి ఏ విధమైనటువంటి అనుమానం లేదు. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రయత్నం మనం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ, జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి అంటే స్వయం కృషే ప్రధానమైనటువంటి అంశం అని తెలుసుకుంటారని ప్రతి ఒక్కరిని కోరుతూ, ఓపికగా చూసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.